హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లక్ష్మారెడ్డిపాలెం దగ్గర వాకింగ్కు వెళ్తూ రోడ్డు దాటుతుండగా అడిషనల్ ఎస్పీ నందీశ్వర బాబ్జీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం బాబ్జీ రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 3 రోజుల క్రితమే బాబ్జీకి ఏసీపీ నుండి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. మరో 3 రోజుల్లో డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం జరిగి బాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. విషాద ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అరుణ అయితే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెం కాలనీ దగ్గర ఆయన అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చినట్టుగా నందీశ్వర్ బాబ్జీకి ప్రమాదం జరిగింది. అటు నుంచి వస్తున్నట్ట విజయవాడ నుంచి వస్తున్నట్టుగా ఆర్టీసీ బస్సు ఏపీ 39 BA 9536 అనే బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడికి మృతి చెందారు. అయితే నందీశ్వర్ బాబ్జీకి ఒక 3 రోజుల క్రితం ఆయన ఏసీపీ నుంచి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రస్తుతం రాచకొండ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్నారు. అయితే ప్రమోషన్ రావడంతో ఈ ప్రమోషన్ సంబంధించి డీజీపీ ఆఫీస్ లో రిపోర్ట్ చేయాల్సి ఉంది. ఇంతలోనే ఈ సంఘటన జరగడం, దురదృష్టకరమైన సంఘటన జరగడంతో ఆయన మరణించారు. వేగంగా ఢీకొట్టడంతో అక్కడ మరణించారు. అయితే సీసీ కెమెరాలు కూడా లేవు. తప్పు ఎవరిది, అసలు ఏం జరిగిందన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అటు నుంచి బస్సు ఢీకొట్టిందంటున్నారు. అయితే అంతకంటే ముందు ఇంకేదైనా వాహనం ఢీకొట్టిందా, అదే సమయంలో ఈ ఆర్టీసీ బస్సు రావడం ఢీకొట్టడంతో నందీశ్వర్ బాబ్జీ చనిపోయారా ఏందన్న కోణంలో కూడా పోలీసులు కేసు నమోదు చేసేసి విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నందీశ్వర్ బాబ్జీ డెడ్ బాడీని ఉస్మానియా మార్చూరికి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఏదేమైనప్పటికీ మరో 3 రోజుల్లో ఆయన మంచి అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ తీసుకోవాల్సిన సమయంలో ఈ విధంగా దురదృష్టకరమైన సంఘటన జరగడంతో కుటుంబంలో కూడా శోక సముద్రంలో నిలిపోయింది. అరుణ. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.